ఈసారి చాలా ప్రత్యేకం. ఆంధ్రప్రదేశ్ దిశ దశని మార్చే మామూలు ఎన్నికలు కాదు. రాజనగరం కావచ్చు, రాజోలు కావచ్చు, ఎక్కడ గన్నవరం కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా సరే ఏ తండ్రిని తన బిడ్డలకు చూసుకోవడం సహజం. పొద్దున ఇంటర్వ్యూలో అడుగుతున్నారు, నీ బిడ్డలకి నువ్వు భవిష్యత్తు చూసుకున్నావు నాకు తెలియదు అన్నాడు. మా నాన్న నాకేమిచ్చాడు? మా నాన్న ఆస్తిపాస్తులు ఇవ్వాలన్నాడు. ధర్మంగా బతుకమనే ధైర్యం ఇచ్చాడు. రాయలసీమలో కూటమికి బాగా తక్కువ వచ్చాయి. పులివెందుల్లో జగన్మోహన్ ఓడిపోయినా ఆశ్చర్యపోవడం పర్లేదు. ఒక 60 స్థానాలు మన మేనిఫెస్టో ఇచ్చారు. అందులో ఏం పసలేదు. 10 పాయింట్లు పెట్టారు, అద్భుతమైన పాయింట్లు పెట్టారు. కూటమి గెలుస్తుంది, కానీ టైట్ ఫైట్ ఉందని చెప్పి అన్నాను. ఈరోజైతే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి మీటింగ్లు పెట్టారు. ఖచ్చితంగా పొద్దున్న వచ్చి లైన్లో ఉండి 2 గంటలు కాదు 3 గంటలు 4 గంటల లైన్లో ఉన్నాను సరే ఓటేసి వెళ్ళారు. కానీ చాలా గొప్ప పర్సెంటేజ్. ఈ మధ్యకాలం నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో అంత పోలింగ్ కాలేదు. దానికి కారకులు పవన్ కళ్యాణ్ గారు. ఫస్ట్ నుంచి చెప్తున్నాడు, ప్రతిపక్ష ఓటు చెల్లనోకోను, ఎటువంటి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి గెలవను, కింద నేల రాసి నలిపేస్తానని చెప్పి అన్నాడు. వేవులు ఒక్కసారి వేవు వస్తే అందరూ కొట్టుకుపోతారండి. ముఖ్యమంత్రి చూడండి వాళ్ళు. వెళ్ళిపోయి అందరికీ నమస్కారాలతో మీ రాఘవరావు అండి. ఎన్నికలకి ఒక 2 వారాల ముందు నేను నా ఫేస్బుక్ మీనాక్షి ఫేస్బుక్లో నేను ఒక అనాలిసిస్ చేశాను. నాకున్న పరిచయాలు, నా ఫ్రెండ్స్, నా స్నేహితులు, నా బంధువుల ద్వారా వివరాలు సేకరించి నేను ఒక ఎవరెవరు ఎన్ని స్థానాలు గెలుస్తారు, ఎవరికి ఎడ్జ్ ఉందనే దాని మీద నేను చాలా చేశాను. వీడియో ఫేస్బుక్లో పెట్టాను. ఆ ఫేస్బుక్ చాలామంది వేలాది మంది చూశారు. అందులో నేను ఏం చెప్పానంటే, అప్పుడు కూటమి గెలుస్తుంది కానీ టైట్ ఫైట్ ఉందని చెప్పి అన్నాను. అనుకున్నంత ఈజీగా లేదు కూటమి అనుకున్నాను. కానీ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో కలిసి వెళ్ళడం, కలిసి మీటింగ్లు పాల్గొన్న తర్వాత చాలా మార్పు వచ్చింది. చాలామంది ఏంటంటే ఈ యొక్క బులుగు మీడియా వాళ్ళు ఏం చేశారు, జనసేన పార్టీకి, తెలుగుదేశం పార్టీకి, భారతీయ జనతా పార్టీ పొత్తు కుదుర్చుకోవడం కోసం రెచ్చగొడుతున్నట్టు వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ, అంటే కలవకుండా సంఘీభావం వాళ్ళ ఒకరికొకరు అర్థం కాకుండా చేయడం ప్రయత్నం చేశారు. కానీ ఏ రోజైతే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి మీటింగ్లు పెట్టారో, అటు రాజనగరం కావచ్చు, రాజోలు కావచ్చు, గన్నవరం కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా సరే, అటు రాజంపేట కావచ్చు, రైల్వే కోడూరు కావచ్చు, తిరుపతి కావచ్చు, కలిసి మీటింగ్కి వెళ్ళేసరికి అది ప్రజలకి బాగా లోపలికి వెళ్ళింది. ఆ యొక్క పేపర్ల ద్వారా కావచ్చు, టీవీల ద్వారా కావచ్చు, ప్రజలు ప్రతి ఒక్కరికి ఎందుకంటే కలిసి ఉన్నారు, కలిసి తిరుగుతున్నారు, కష్టపడుతున్నారు, ఒక మంచి భావం ఏర్పడింది. దాని తర్వాత ఒక్కసారి చాలా మార్పు వచ్చింది. అంతకుముందు ఒక రాయలసీమలో కూటమికి బాగా తక్కువ వచ్చాయి, వైసీపీ చాలా ఎక్కువ వచ్చినాయి. కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు రాజంపేట రైల్వే కోడ్ వెళ్ళారో మార్పు వచ్చింది. తర్వాత వైసీపీ వాళ్ళు మన మేనిఫెస్టో ఇచ్చారు, అందులో ఏం పసలేదు. తర్వాత జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో పెట్టింది. ఆ మేనిఫెస్టోలో వాళ్ళు 10 పాయింట్లు పెట్టారు, అద్భుతమైన పాయింట్లు పెట్టారు. ముఖ్యంగా లేడీస్కి నెలకి 1500 ఇవ్వడం, 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం, తరువాత బస్సు ప్రయాణం, ఫ్రీ బస్సు ప్రయాణం, తర్వాత ప్రతి విద్యార్థిని చదువుకుంటే ఎంతమంది చదువుకుని అంతమందికి 15,000 చెప్పి ఇస్తా అన్నాడు. అమ్మఒడికి కాకుండా అమ్మ దీవెన అని పెట్టారు. చాలా ఇదందరికీ చాలా మంచి చేరువైన తర్వాత ఏమైంది, ఆ ప్రకారం తర్వాత చాలా మార్పు వచ్చింది. మార్పు వచ్చిన తర్వాత నేను అప్పుడు ఏం చెప్పానంటే, నేను అప్పుడు ఆ పరిస్థితి ఏంటంటే 111 దాకా కూటమి గెలుస్తని, ఒక 60 స్థానాలు వైసీపీ గెలుస్తని, ఒక 6 స్థానాలు కాంగ్రెస్ గెలుస్తున్నాను. తర్వాత కాంగ్రెస్కి పోను కాంగ్రెస్కి అంత పసవన్నట్టు అనిపించింది నాకు. ఇప్పుడు పరిస్థితులు బట్టి ఏంటంటే, లాస్ట్ మీరు అందరూ చూశారు కదా, పొద్దున్నే 6 జనం వచ్చి లైన్ నుండి 5 సంవత్సరాలు బాధపడ్డాం ఈ దుర్మార్గుడి, దుష్టుడిది, వీడిని పంపించి సాగనంపాలని కసితో, ఒక ద్వేషంతో ఇటువంటి దుర్మార్గుడికి ఎందుకు వేసాం ఓటు ఆ రోజునని బాధపడుతూ, ఆ యొక్క బాధను మింగాలని ఒంట్లో బాగుండని వాళ్ళు, ఎక్కడెక్కడ ఉన్నవాళ్ళు అందరూ వచ్చి కసితో పొద్దున్నే వచ్చి లైన్లో ఉండి 2 గంటలు కాదు 3 గంటలు 4 గంటల లైన్లో ఉన్నాను సరే ఓటేసి వెళ్ళారు. కానీ ఓటు వేయకుండా ఎవరు వెళ్ళలేదు. ఆ కసితో వేసిన ఓటు చూసి తర్వాత ఎలక్షన్ కమిషన్ ప్రకటించాడు మొన్న 81.66% ఓట్లండి.
అది 81.86 ఓట్స్, తక్కువ ఓట్లు కదండి, చాలా గొప్ప పర్సెంటేజ్. ఈ మధ్యకాలం నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో అంత పోలింగ్ కాలేదు. దానికి కారకులు పవన్ కళ్యాణ్ గారు. ఫస్ట్ నుంచి చెప్తున్నాడు, ప్రతిపక్ష ఓటు చెల్లనోకోను, ఎటువంటి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి గెలవను, కింద నేల రాసి నలపేస్తానని చెప్పి అన్నాడు. మసి చేసి పూడి చేస్తాడు. అట్లాగే బంగాళాఖాతం కలిపేస్తాన వ్యక్తి అదే మాట కట్టుబడి ఆ ప్రకారంగా బాగా ప్రజలకు ధైర్యం తెచ్చాడు. ప్రజలు ధైర్యంగా నిలబడేట్టు చేయగలిగాడు. అందుకనే మీరు తెనాల్లో ఎమ్మెల్యే కొట్టగలిగాడంటే ఒక కార్యకర్త ఓటరు తిరిగి ముందు అతను కొట్టాడు. ఎమ్మెల్యే వచ్చి నేను ఎమ్మెల్యే కదా అని ఒక గర్వంతో కొట్టాడు. ఇతను కూడా తిరిగి కొట్టాడు, దెబ్బకు దెబ్బ స్పందించాడు. సాక్షి టీవీలో ఏం చూపిస్తాడండి, ముందు ఎమ్మెల్యేని కొట్టిన దాష్టిగా కొట్టిన యువకుడు, ఓటర్ని కూడా యువకుడట, ఓటర్ అని కూడా చెప్పట్లేదు. ఓటర్ దేవుడు అంటారు ఈ యొక్క, కానీ వైసీపీ వాళ్ళకి మాత్రం ఓటర్ దేవుడు కాదు, ఓటర్ ఒక పురుగులో చూస్తారు ఓటర్ని. అంతేకాదు గర్వంతో కొట్టాడు. ఎందుకు చెప్తున్నాడు, ఈ ధైర్యం ఎందుకు వచ్చిందంటే తిరుగుబాటు చేయడానికి కానీ గట్టిగా మాట్లాడడానికి కానీ. పిఠాపురంలో కూడా పిల్లవాళ్ళు ఎండకారం వేసుకుంటే తర్వాత లైన్లో ఆవిడ వచ్చి వంగగీత గారు నమస్కారం అండి అంటూ నన్ను మర్చిపోదు ఏదో చూసారా, మా పూర్వం కురుక్షేత్రంలో యుద్ధం ఉంటుంది, అశ్వత్థామ అథ నెమ్మదిగా కుంజిర అంటాడు ధర్మరాజు. అట్లాగే ఈ గీత తిరుగుతూ నమస్కారం ఆమెకి తిరిగి నమస్కారం పెట్టాల, ఆ క్యూ అంత పెద్ద క్యూలో తిరిగింది. కానీ చివరికి అంటుంది నాకు ఓటేయండి, నన్ను మర్చిపోకండి అంటుంది. ఒక్కొక్క ముసలాయన తిరగబడ్డాడు, ఏంటి నువ్వు ఏం మాడుతున్నావు, నువ్వు అలా అడగొచ్చా, నేను నమస్కారం కొంచెం కట్టలేదు, నువ్వు అడుగుతున్నావు, నిన్ను చూసేదేంటి నిన్ను అడిగంటే ఇంత ధైర్యం వచ్చి తెచ్చిన పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయంలో నేను సెల్యూట్ చేస్తున్నాను. ఇదంతా జరిగిన తర్వాత చూసిన తర్వాత ఓటర్ల మార్పు వచ్చింది. మీకు నేను ఖచ్చితంగా ఈ పరిస్థితిని బట్టి లేటెస్ట్గా ఈ ట్రెండ్ని బట్టి ఖచ్చితంగా గెలవగల సీట్లు మీకు చెప్తానండి. కూటమికి 130, వైసీపీకి 43, కాంగ్రెస్కి ఒక 2 సీట్లు రావచ్చు అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వేవ్లో కాంగ్రెస్కు రాకపోతే ఆ 2 కూడా కూటమికు లేకపోతే వైసీపీకి వెళ్తాయి. కానీ ఇది మాత్రం ఒక 10 అటు ఈ వేవ్ బట్టి 130 వచ్చిన కూటమి 140 అవ్వచ్చు లేదా 120 అవ్వచ్చు. వైసీపీకి 43 అనుకుంది, 43 కావచ్చు లేకపోతే 53 అవ్వచ్చు, 33 కూడా కావచ్చు అండి. అంత వేవ్ ఉంది. అది ఎందుకు చెప్తున్నా అంటే ఈ వేవ్లో ఒక్కసారి వేవ్ వస్తే అందరూ కొట్టుకుపోతారండి. ముఖ్యమంత్రి చూడండి వాళ్ళు. రేపు పొద్దున పులివెందుల్లో జగన్మోహన్ ఓడిపోయినా మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అది ఆ యువత పట్టుబట్టి ముసలి వాళ్ళు ముఖ్యంగా లేడీస్ కసితో వేశారండి. ఆశ్చర్యం వేసి నాకు ఇంత కస ఎప్పుడు చూడలేదు. నేను దగ్గర ఒక 10 ఎలక్షన్లు చూస్తుంటాను. నేను 10 ఎలక్షన్లు చూసా. కానీ 10 ఎలక్షన్లు కూడా ఈ కసితోటి ద్వేషంతో వేసిన ఎలక్షన్లు మాత్రం 2024 ఎన్నికలు అని చెప్తాను. తర్వాత మనకి జనసేన పార్టీ ఎన్ని స్థానాలు గెలుస్తుందనేది మీకు వివరిస్తాను. నాకు సేకరించిన సమాచారం ప్రకారం మనం పాలకొండ చూద్దాం. పాలకొండ నిమ్మక జయకృష్ణ అతను యాక్చువల్గా ఫస్ట్లో కొంచెం వెనకబడ్డాడు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి మీటింగ్ పెట్టిన తర్వాత పుంజుకున్నాడు. అది ఖచ్చితంగా పాలకొండ గెలిచే స్థానమే, ఖచ్చితంగా గెలుస్తారండి. అట్లాగే నెల్లిమర్ల లోకం మాధవి, ఆవిడ కూడా ఫస్ట్లో కొంచెం వెనకబడింది. తెలుగుదేశం వాళ్ళని కలుపుకోవట్లేదని ఉంది. కలుపుకోవడం ఉందండి, ఉంటుంది కదా తెలుగుదేశం వాళ్ళకి. నాకు ఇచ్చారు, కొంచెం బాధ ఉంటుంది కదా. కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారో ఆ తర్వాత మొత్తం పిక్చర్ మారిపోయింది. ఇద్దరు మీటింగ్ పెట్టిన తర్వాత ఆ తెలుగుదేశం నాయకులు కూడా సంపూర్ణంగా సహకరించారు. అందువలన నెల్లిమర్లో కూడా లోకం మాధవి గెలుస్తున్నారండి. అలాగే పెందుర్తి పంచకల్ల రమేష్ గెలుస్తున్నాడు, సందేహం అక్కర్లేదు. విశాఖపట్నం సౌత్ వంశీకృష్ణ యాదవ్ అతను కూడా గెలుస్తున్నాడు, మీకు సందేహం అక్కర్లేదు. అనకాపల్లి కొంతాల రామకృష్ణ గారు ఖచ్చితంగా గెలుస్తున్నారు. అట్లాగే ఎలమంచిలి సుందర్ విజయ్ కుమార్ గెలుస్తున్నాడు, మీకు డౌట్ అక్కర్లేదు. పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు 1,00,000 నుంచి 1,20,000 ఓట్లు మెజార్టీ గెలుస్తాడు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు చెప్తున్నా అంటే అక్కడ పోలింగ్ ఓట్లు 86.66, ఆల్మోస్ట్ 87% అనుకోండి. అందరూ వచ్చేసారు, ఎక్కడెక్కడో వచ్చేసారు. ఎన్ఆర్ఐలు కావచ్చు, తర్వాత వేరే రాష్ట్రంలో ఉన్న వాళ్ళు అందరూ వచ్చారు. మన తెలంగాణ కాదండి, కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి వచ్చి వేస్ట్ చేశారు. ఆఖరికి మన డైరెక్టర్స్ బుచ్చి సనా అంటారు, అతను కూడా వచ్చి ఓటేశాడు. వీళ్ళందరూ ఓటేయడం వల్ల పవన్ కళ్యాణ్కి 1 సైడ్ అయిపోయిందండి. వారు వంగగీత గారు పాపం ఆమె చాలా వెనకబడిపోయారు. నాకు తెలిసి ఆ 2,04,000 ఓట్లలో ఆవిడకి ఒక 40,000, 42,000 ఓట్లు వస్తాయి. మిగతా ఓట్లు ఒక 5-6 వేలు అటు ఇటుగా జరిగినా కూడా 1,60,000 పైన పవన్ కళ్యాణ్ గారు వస్తాయి.
నాకు తెలిసి 1,00,000 నుంచి 1,20,000 ఓట్ల మధ్యన పవన్ కళ్యాణ్ గారు బంపర్ మెజారిటీతోటి రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ గెలిచిన వ్యక్తిగా ఒక రికార్డు సృష్టించబోతున్నారండి. తర్వాత కాకినాడ రూరల్ పంతం నానాజీ గారు ఖచ్చితంగా గెలుస్తారని అందులో సందేహం లేదు. అలాగే రాజానగరం బత్తుల బలరామకృష్ణ ఖచ్చితంగా గెలుస్తున్నాడండి. తర్వాత గన్నవరం గిడ్డి సత్యనారాయణ, ఇతని మీద కొంచెం డౌట్ పడింది ఫస్ట్లో, అది చాలా పుంజుకుందండి. ఈ వరవాడు చూసిన తర్వాత ఈ యొక్క కసి ద్వేషంతో ఓట్లు చూసిన తర్వాత అక్కడ కూడా ఆయన గెలుస్తున్నాడు. రాజోలు మనకు తేదాల్సిపల్లి రాజోలు అంటే పవన్ కళ్యాణ్ గారి సొంత ఊరు లాంటిది అది. అక్కడ కూడా దేవవరప్రసాద్ గారు గెలుస్తున్నారు. కానీ చాలామంది గెలవడని చెప్తున్నారు. అన్ని ఎనలిస్టులు ఛానల్స్లో వాళ్ళు చెప్పారు ఇంతకుముందు. నేను ఎందుకు చెప్తానంటే, ఎందుకు వాళ్ళు అన్నారంటే, అంతకుముందు అతను మా రాపాక వరప్రసాద్ జనసేన నుంచి గెలిచాడు, అతను వైసీపీకి వెళ్ళాడు. అతనికి వ్యతిరేకంగా అప్పుడు నుంచున్న బొంతు రాజేశ్వరరావు కూడా జనసేనలోకి వచ్చి టికెట్ ఇవ్వకపోతే మళ్ళీ వైసీపీకి వెళ్ళిపోయాడు. అంటే రాపాక వరప్రసాద్, బొంతు రాజేశ్వరరావు, గొల్లపల్లి సూర్యారావు తెలుగుదేశం క్యాండిడేట్, అతను తెలుగుదేశం గారి నుంచున్నాడు, మన ఓడిపోయాడు. అతను చొల్లవ సూర్యారావు అతను టికెట్ ఇవ్వలేదు, అతను వైసీపీ టికెట్ తీసుకున్నాడు. అంటే రాపాక వరప్రసాద్, బొంతు రాజేశ్వరరావు, గొల్లపల్లి సూర్యారావు ముగ్గురు కలిశారు కనుక ఇక జనసేన గెలవదు అనుకున్నారు. కానీ జనసేన ఖచ్చితంగా గెలుస్తుంది. ఎందుకంటే ఆ యువతని ఆ యొక్క నిర్దేశం వేరు, దశ వేరు. దేవవరప్రసాద్ గారు అందరినీ కలుపుకుని వెళ్ళాడు, ప్రతి ఒక్కరికి కలుపుకున్నాడు. ఆయన ఐఏఎస్ ఆఫీసరు, చేస్తాడనే నమ్మకం వాళ్ళకి కలిగింది. అందుకనే ఆయన కూడా గెలుస్తున్నాడు. తర్వాత నిడదవాలు కందులు దుర్గేష్ ఖచ్చితంగా గెలుస్తున్నాడు. తర్వాత నరసాపురం బొంబి నాయకరు ఖచ్చితంగా గెలుస్తున్నాడు. భీమవరం రామాంజనేయ గారు ఖచ్చితంగా గెలుస్తున్నారు. తర్వాత తాడిమిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్ ఖచ్చితంగా గెలుస్తున్నాడు. ఉంగుటూరు కూడా ఫస్ట్లో కొంచెం డౌట్ పడ్డారు, కానీ తర్వాత పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన తర్వాత మొత్తం మారిపోయిన సిచ్యువేషన్. ఉంగుటూరు కూడా గెలుస్తున్నాడు, జనసేన గెలుస్తుంది. తర్వాత అవినిగడ్డ బుద్ధప్రసాద్ గారు ఖచ్చితంగా గెలుస్తున్నారు. నాదెండ్ల మనోహర్ గారు తెనాల్లో గెలుస్తున్నారు. తర్వాత తిరుపతి ఆరణి శ్రీనివాస్ గారు గెలుస్తున్నారు. కొంచెం డౌట్ ఉన్నది మాత్రం రైల్వే కోడూరు అండి. యాక్చువల్గా ఎందుకంటే అక్కడ ఒక క్యాండిడేట్ పెట్టారు, అతనే వైసీపీకి చేరువని చెప్పి అతను తీసేసి లాస్ట్ మినిట్లో అరవ శ్రీధర్ని పెట్టారు. అరవ శ్రీధరు చిన్నవాడు, అంటే అంత అనుభవం లేదు. జన సైనికులు అందరూ ఉన్నారు, చాలామంది ఉన్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి మీటింగ్ పెట్టారు. ఒకవేళ ఏమన్నా పాజిబిలిటీ ఉండి కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభావం కొంచెం ఉంటే అది కూడా గెలుస్తారని నా ఉద్దేశం. అయితే 20 స్థానాలు ఖచ్చితంగా గెలుస్తారు. ఒక స్థానం డౌట్ ఉంది. ఏమో స్పీడ్ వేవ్లో ఈ కసితో ద్వేషం వేసారు కనుక ఓటర్లు, అది కూడా గెలుస్తారని తెలియదు మనకి. గెలిచిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదండి. ఏదేమైనా ఇప్పుడు లేటెస్ట్గా ఏం చెప్తున్నా అంటే, టీడీపీ 130 స్థానాలు 134 స్థానాలు పోటీ చేసింది. 108 గెలిచే అవకాశం ఉందండి. 26 ఓడిపోవచ్చు. జనసేన 21 పోటీ చేసింది, 18 గెలుస్తుంది. కానీ ఇప్పుడు ఈ రీసెంట్గా జరిగిన ప్రయాణంలో 20 గెలుస్తుంది, ఒకటి మాత్రం డౌట్ ఉందండి. అట్లాగే బీజేపీ 10లో 4 గెలుస్తుంది, 6 డౌట్ ఉందండి. ఏమైనా ఓటమి మాత్రం చెప్పలేమండి. ఫైట్ ఉంది, గెలిచారనుకోండి కూటమికి ఎక్కువ స్థానాలు వస్తాయి. ఎంపీ స్థానాలు అయితే మాత్రం జనసేన పార్టీ బందర్ కావచ్చు, కాకినాడ 2 గెలుస్తుందండి. భారతీయ జనతా పార్టీ మాత్రం రాజమండ్రి, నరసాపూరు, అనకాపల్లి ఖచ్చితంగా గెలుస్తారండి. రాజంపేట గెలుస్తూనే ఊహిస్తున్నాము. చూడాలి, ఆలోచించాలి ఎట్లా ఉంటుంది ఒకసారి. తర్వాత రాజమండ్రి, నరసాపూరు, తిరుపతి కొంచెం డౌట్ ఉంది, అది కూడా గెలవచ్చు. గెలిస్తే మొత్తానికి ఒక 4 స్థానాలు అనుకుంటున్నాను. 6లో 4 గెలుస్తారనుకుంటున్నాను, 2 ఓడిపోవచ్చు. మొత్తానికి 22, 23 దాకా కూటమికి వస్తే 2 స్థానాలు గెలిస్తే వైసీపీ గెలుస్తుంది. నాకు తెలిసిన సమాచారం బట్టి చెప్తున్నాను. ఖచ్చితంగా మనకి జూన్ 1వ తారీఖు మీకు సంపూర్ణంగా మీకు ఎగ్జిట్ పోల్స్ తెలియజేస్తానండి. నేను ఇంకోటి చెప్తున్నాను. నిన్న జగన్మోహన్ రెడ్డి ఐపాక్ టీం దగ్గరికి వచ్చి చెప్పాడు. ఐపాక్ టీము ఏంటేంటి, వాళ్ళు సేకరించిన సమాచారం ముఖ్యమంత్రి చేరవేస్తారు. ఈయనకి వాళ్ళు చెప్పడం కాదు, జగన్మోహన్ రెడ్డికి మనం 2 స్థానాలు గెలుస్తామని ఆయన చెప్తున్నాడు వచ్చి, మనం ఇట్లా గెలుస్తున్నాం, మన రాజ్యం అధికారంలోకి వస్తున్నామని. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? ఐపాక్ టీం ఎందుకు ఇక జగన్మోహన్ డైరెక్ట్గా చెప్పేస్తే అలా ఉంటుందండి. నేను చెప్తున్నా, ఎల్లో మీడియా వాళ్ళు రకరకాల రూమర్లు పెడుతున్నారు. కొంతమంది నాకు ఫోన్ కూడా చేస్తున్నారు, ఏంటి ఇట్లా పెట్టారు, వాళ్ళు గెలుస్తారా, వాళ్ళు డౌట్ పడుతున్నారు. మీరు అసలు డౌట్ పడాల్సిన పని లేదు. ఫేక్ న్యూస్ ఎన్నో వస్తాయి. మీరు ఒకటి గుర్తుంచుకోండి, కూటమి గెలుస్తుంది, ఇది సత్యం.